హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్‌లో మైనారిటీ వర్గాల పరిస్థితుల గురించి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఖమేనీ వ్యాఖ్యలను ఖండించిన భారత విదేశాంగ శాఖ ఇవి తప్పుడు సమాచారంతో కూడి ఉన్నాయని, ముందు మీ సొంత రికార్డును పరిశీలించుకోవాలని చురకలంటించింది. మొహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ట్విట్టర్‌లో ముస్లింల గురించి పలు అంశాలను ప్రస్తావించారు. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. భారత్‌తో పాటు గాజా, మయన్మార్‌లోని ముస్లింలకు కష్టాలు తప్పడం లేదని, వారి బాధలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. ఇస్లామిక్ ఉమ్మత్‌గా మా భాగస్వామ్య గుర్తింపుకు సంబంధించి ఇస్లాం శత్రువులు ఎల్లప్పుడూ మమ్మల్ని ఉదాసీనంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఆయన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, మైనారిటీల గురించి వ్యాఖ్యానించే దేశాలు తమ సొంత రికార్డును ఓసారి చూసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో మైనారిటీల పరిస్థితిపై ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పుదారి పట్టించే ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు. మా దేశంలో మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే దేశాలు ముందు వారి సొంత రికార్డులను పరిశీలించుకోవాలని సలహా ఇస్తున్నామని పేర్కొంది. అయితే ఇరాన్ సుప్రీం నేత భారత్‌లో మైనారిటీల పరిస్థితిపై వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2019లోనూ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. భారత్‌తో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయంటూనే కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. మాకు భారత్‌తో మంచి సంబంధాలున్నాయి. అయితే కాశ్మీర్‌లోని ప్రజల విషయంలో భారత ప్రభుత్వం న్యాయమైన విధానాన్ని అవలంబించాలని, ఈ ప్రాంతంలో ముస్లింలపై అణచివేత బెదిరింపులను నిరోధించాలని మేము ఆశిస్తున్నామని తెలిపారు. మోరల్ పోలీసింగ్ పేరుతో ఇరాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 5 మహిళలు, 4 పిల్లలు సహా 16 మంది మరణించారు. సోమవారం నాటి దాడిలో సెంట్రల్ గాజాలోని నుస్రత్ శరణార్థి శిబిరంలోని ఒక ఇల్లు ధ్వంసమైందని, 4 మహిళలు, 2 చిన్నారులు సహా కనీసం 10 మంది మరణించారని పాలస్తీనా అధికారులు తెలిపారు. అవడా హాస్పిటల్ మృతుల సంఖ్యను ధృవీకరించింది. మరో 13 మంది గాయపడ్డారని చెప్పారు. మృతుల్లో ఒక మహిళ, ఆమె బిడ్డ, ఆమె 5 తోబుట్టువులు ఉన్నట్టు ఆసుపత్రి రికార్డులు చెబుతున్నాయి. గాజా సిటీలోని ఒక ఇంటిపై జరిగిన మరో దాడిలో ఒక మహిళ, 2 పిల్లలతో సహా 6 వ్యక్తులు మరణించారని సివిల్ డిఫెన్స్ హమాస్ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వంలో పనిచేసే మొదటి ప్రతిస్పందన బృందం ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 41,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.